హలో అండి. సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతో? అండ్ అలానే సమ్మర్కి మీరు ఎక్కడికి వెళ్ళారన్నది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఏ ఊరు వెళ్ళలేదు, వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అండ్ ముందు అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందండి ఎండలకి ఎలా అన్నది. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు బయట. సో ఈ మనకి తెలియకుండానే మనం కూల్ డ్రింక్స్ అని ఐస్ క్రీమ్స్ అని తీసుకొని బాడీలో హీట్ అయితే మనం పెంచుకుంటాం కదా తెలియకుండా. సో అలాంటి హీట్ని తగ్గించడానికి ఈ సబ్జా లస్సీ అనేది అయితే నేను చేస్తున్నానండి ఇంట్లోనే. జస్ట్ సింపుల్గా అండి, పెరుగు, పంచదార అండ్ అలాగే ఇలాచీ పౌడర్ అండి, ఈ 3 ఉంటే చాలు. చక్కగా మన ఇంట్లోనే టేస్టీగా సబ్జా లస్సీ అయితే చేసుకోవచ్చు. ఆ 3 కలిపి మిక్సీ అయితే చేసుకొని అలాగే నానబెట్టుకున్న మన సబ్జాలు ఉంటాయి కదా, అవి అయితే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ అలాగే పైన కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి నేనైతే బాదం పప్పు కూడా వేసుకున్నాను. అండ్ ఇలాంటి సమ్మర్లో ఇలాంటి మజ్జిగ కానీ లేదంటే లస్సీ కానీ కోకోనట్ వాటర్ కానీ వీటిని తీసుకోవడం వల్ల బాడీ అనేది మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా చల్లగా ఉంటుంది. అండ్ వాటర్ అన్నది ఎక్కువ తీసుకోండి, సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉన్నవి కూడా ఎక్కువ తినండి, అలాగే తీసుకోండి. సో అండ్ అలాగే సమ్మర్లో పిల్లల్ని బయట ఎండలో ఎక్కువ ఆడనివ్వకండి, ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి. సో ఇంట్లోనే చక్కగా ఇండోర్ గేమ్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి అవి పిల్లలకి అలవాటు చేయండి. అలాగే వాళ్ళతో పాటు కాసేపు మనం కూడా కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నేనైతే ఈ సమ్మర్కి పిల్లలతో అయితే ఇలా టైం స్పెండ్ చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అనేవి చేస్తూ. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.